హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి, ఈరోజు మన వీడియోలో ఏంటి డిస్కస్ చేయబోతున్నామంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ ఏమేమి తీసుకెళ్ళొద్దు, మ్యాండేటరీ థింగ్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనే విధంగా మనకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సో రైట్, ఓకేనా? సో చూద్దాం రండి. సో ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్యాడ్జెట్స్ ఏమేమి తీసుకొని పోవద్దు, తీసుకురావద్దు, అసలు నాట్ అలౌడ్ అంటే ఏంటిదంటే, ఒకవేళ మీరు ఇయర్ రింగ్స్ ఉంటే యు ఆర్ నాట్ అలౌడ్, ఓకేనా? రింగ్స్, చేతిలో ఉన్న రింగ్స్ ఉన్నా కానీ అలౌ లేదు, ఓకేనా? ఉమెన్స్కి, గర్ల్స్కి పట్టీలు ఉన్నా కానీ తీసేయాలా, ఓకేనా? అంటే అక్కడ డిపాజిట్ సెక్షన్ ఉంటుంది, అక్కడ 20 or 30 రూపీస్ ఇచ్చి అక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే మరి మనము ఇంటి నుంచే తీసుకెళ్ళకపోతే కొంచెం బెటర్గా ఉంటుంది, ఓకేనా? చైన్లు ఏమైనా ఉంటే తీసుకోపోవద్దు, ఓకేనా? వెహికల్ కీ కూడా తీసుకురానివ్వరు. ఎస్, బెల్ట్ కానీ వాచెస్ కానీ అవి కూడా తీసుకెళ్ళొద్దు, ఓకేనా? ఏటీఎం కార్డ్స్ కానీ తీసుకెళ్ళొద్దు. ఏటీఎం కార్డులో మన ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెట్టుకొని తీసుకెళ్ళినా కానీ తీసుకెళ్ళొద్దు, ఓకేనా? ఇంకోటి పెన్ను తీసుకెళ్ళొద్దు, పేపర్ కూడా తీసుకెళ్ళొద్దు, ఓకేనా? షూస్ కూడా నో. షూస్ అయితే వాళ్ళు బయట తీపిచ్చేస్తారు బయట, ఓకేనా? చెప్పులు వేసుకోవాలి, ఓకే? రైట్. ఇప్పుడు చూద్దాం ఏంటిదంటే, ఇప్పుడు మ్యాండేటరీ థింగ్స్ చూద్దామా. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటంటే, ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలి, అదే అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ఖచ్చితంగా. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం కంపల్సరీగా మీకు ఆధార్ నంబర్ అనేది తెలిసి ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ నంబర్ అయితే తెలిసి ఉండాలి, లేకపోతే మీకు వెరిఫికేషన్ అనేది జరగదు, ఓకేనా? ఆధార్ కార్డుతో పాటు ఏదో ఒకటి ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇట్లాంటి ఏదో ఒకటి తీసుకున్నా సరిపోతుంది, ఓకేనా? కానీ ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ, ఓకే? సో 30 minutes బిఫోరే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవాలా, లోపల కూర్చోవాలి, ఎందుకంటే బయోమెట్రిక్ అవన్నీ జరుగుతాయి కాబట్టి, ఓకేనా? రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఓకేనా? మీరు వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లోపల వెళ్ళినాక మీకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, ఓకేనా? ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, మీ ఫోటో క్యాప్చర్ చేస్తారు, అదేవిధంగా మీకు సీట్ అనేది అలర్ట్ చేస్తారు, అక్కడ ఏ క్యాబిన్లో కూర్చోవాలనేది, ఓకేనా? రైట్. ఖచ్చితంగా 2 photos అయితే తీసుకెళ్ళాలి, 1 అన్న ఉండాలి, కనీసం అట్లీస్ట్ 1 అన్న ఉండాలి, ఓకేనా? ఎస్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ బై మిస్టేక్లో మీకు తెలియకుండా ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే వీటిని డిపాజిట్ సెక్షన్లో డిపాజిట్ చేయాలి, ఓకేనా? బ్యాగ్లో పెట్టి బ్యాగ్ని డిపాజిట్ చేయడం కానీ, లేకపోతే మీ వెహికల్ కీ ఉంటే కీని డిపాజిట్ సెక్షన్లో డిపాజిట్ చేయాలి, ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా వాష్రూమ్స్ ఉంటాయండి, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, ఓకేనా? వాటర్ కూడా అక్కడే దొరుకుతుంది, వాష్రూమ్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చక్కగా వెళ్ళి సీట్ పైన కూర్చొని హాయిగా మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి బయటికి రావచ్చు, రైట్, ఓకేనా? సో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయని అడుగుతున్నారు చాలామంది. సో క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగానే వస్తున్నాయండి, కానీ టైం సరిపోవట్లేదు చాలామందికి. సో ఆ టైం మీకు సరిపోవాలి అని అంటే మాత్రం మీకు ప్రాక్టీస్ డిపెండ్ అయి ఉండేది. సో మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఎలా చేశారు, ఎన్ని మాక్ టెస్టులు రాశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే మ్యాథ్స్ రీజనింగ్ అయితే ఈజీగానే వస్తుంది, కానీ జీకేనే కొంచెం చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. సో ఏంటంటే, జీకేలో కంప్యూటర్స్ కానీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది, ఓకేనా? డెఫినెట్లీ 18 to 19 క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి కంపల్సరీ మీరైతే దాని మీద ఫోకస్ చేయండి. ఎవరైతే 19, 20, 21, 23 ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరైతే ఇప్పటి నుంచే అవి ప్రిపేర్ అయితే అవ్వండి, రైట్. ఇంకా ఏంటంటే, సిటీ ఇంటిమేషన్ లెటర్ రాని వాళ్ళైతే ఖచ్చితంగా వస్తుంది, టెన్షన్ అయితే పడద్దు. చాలామంది నా కాంటాక్ట్ అయ్యారు, నాకు ఇప్పటివరకు సిటీ ఇంటిమేషన్ రాలేదండి అని చెప్పారు. ఖచ్చితంగా వస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ అనేది యాక్సెప్టెడ్ అయి ఉంటే, ఆర్ఆర్బీ లాగిన్ ఐడిలో మీ అప్లికేషన్ ఫామ్ అనేది లాగిన్ ఐడిలో ఒకవేళ అప్రూవ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ అక్కడ రిజెక్ట్ అయితే మాత్రం రాదు. సో కంపల్సరీ కాబట్టి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఉందా లేదా, నా ఫామ్ రిజెక్ట్ అయిందా ఏందా అని ఇబ్బంది పడుకుంటా మీరు ప్రిపరేషన్ ఆపితే మాత్రం ఇన్ని రోజులు ప్రిపేర్ అయినది మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, సరేనా? ఓకేనండి, థ్యాంక్ యూ, ఉంటాను మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే, రైట్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.